లెబనాన్ తీవ్రవాద గ్రూప్ హెజ్బుల్లాకు ఊహించని పరిణామం. ఇజ్రాయిల్ వైమానిక దాడిలో హెజ్బుల్లా అధినేత హసన్ నస్రుల్లా మృతి చెందాడు. దీనిని హెజ్బుల్లా ఒక ప్రకటనలో నస్రుల్లా అమరుడయ్యాడు అని ధృవీకరించింది. కానీ పాలస్తీనా ప్రత్యర్థికి ప్రతిగా పోరాటం కొనసాగుతుందని పేర్కొనడం జరిగింది. హెజ్బుల్లా లెబనాన్కు చెందిన మిలిటెంట్ సంస్థ. ఇరాన్ అండతో ఎదిగిన దీనికి ప్రపంచంలో ఏ ఉగ్రవాద సంస్థకు లేని ఆయుధ, మానవ వనరులున్నాయి. దాదాపు 1,00,000 వరకు ఫైటర్లు హమాస్ మద్దతుగా ఇజ్రాయిల్పై దాడులకు దిగుతున్నారు. నస్రుల్లా గత 3 దశాబ్దాలుగా హెజ్బుల్లాను ముందుండి నడిపించాడు. అతడు 32 ఏళ్ల వయసున్నప్పుడు 1992లో హెజ్బుల్లా దీనికి అంతకుముందున్న నాయకుడు అబ్బాస్ అలీ ముసావి హత్య గావింపబడిన తర్వాత హెజ్బుల్లా నాయకుడు అయ్యాడు. అప్పటి నుండి ఇజ్రాయిల్ పైకి రాకెట్ దాడుల్లో ప్రధాన సూత్రధారి అయ్యాడు. అంతేగాక రాయబార కార్యాలయాల్లో బాంబుల మోత మ్రోగించాడు. మొత్తం సంస్థను గెరిల్లా పోరాటం వైపు మళ్లించాడు. 1997లో ఇతని పెద్ద కుమారుడు మహమ్మద్ హదీ ఇజ్రాయిల్ దాడిలో మరణించినప్పుడు అతనికి తండ్రి అయినందుకు గర్విస్తున్నానని ప్రకటించాడు. ఇతడు 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మొదటగా మతం యొక్క శక్తిని గుర్తించాడు. 1982లో ఇజ్రాయిల్ లెబనాన్పై దాడులను ప్రత్యక్షంగా గమనించాడు. మొదట్లో ఇతడు షియా అమల్ పార్టీలో సభ్యుడైనాడు. ఆ తర్వాత ఆ పార్టీలోని అతివాద శక్తులు చీలిపోయి హెజ్బుల్లాగా ఏర్పడినప్పుడు అందులో సభ్యుడైనాడు. తర్వాత దానికి నాయకుడైనాడు. 2000 సంవత్సరంలో దక్షిణ బీరూట్ నుండి ఇజ్రాయిల్ సైనికులు వెనుదిరిగినప్పుడు దీనిని అరబ్ విజయంగా అభివర్ణించాడు. ఇతని మరణం హెజ్బుల్లాకు నిజంగా తీవ్రమైన దెబ్బ. ఇతని లోటు పూడ్చలేనిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.